గా మేము ఈ పని చేస్తున్నాం. నా మమ్మీ డాడీ దీనికి పూర్తిగా అర్హులు. మీరు మొహం అట్ట ఉంచకండి, సంతోషంగా ఉండండి. అమ్మా ఇది అర్హులు, ఇది తెలియదు. ఇది ఆ సంఘ సభ్యులు కూడా నేను అని వదిలేసిన తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకొని చెయ్యాలి. మనం వీళ్ళందరూ కూడా పంచ ప్రాణాలు కరుణాకర్ గారంటే చాలా ఇష్టం. కాబట్టి మరి ఈరోజు నాటింది కరుణాకర్ గారే. తన సాటి అయిన సహాయముగా, భాగస్వామిగా తన భార్య కూడా అందుకు అండగా నిలబడ్డారు. కన్నీటితో ప్రార్థన చేశారు. అక్కడ దేవుని పని నిలబడడానికి అన్ని రకాలుగా వాళ్ళు కృషి చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, చుట్టుపక్కల కొన్ని వందల సంఘాలు కరుణాకర్ గారు ఆయన బాబీ కూడా అక్కడ అదేదో బాగుందని కాదు, అక్కడ ఏమీ లేనప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు నన్ను పంపించారు. తర్వాత కట్టాం, చర్చి కట్టిన తర్వాత దాంట్లోకి నన్ను అది పట్టాభిషేకం లాగా చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా వారిని మేము గౌరవించాలని ఆశతో మమ్మీ డాడీని కూర్చోబెడితే మనం రాజనగర్ ప్రాంతంలో మీ సువార్త విస్తరించబడాలని మా గొప్ప దేవ మీరు నిర్ణయం తీసుకొని మీ కుమారుడు కరుణాకర్ గారిని, మీ కుమార్తె లక్ష్మి గారిని మీరు ప్రేరేపించి ఆ ప్రాంతంలో మీ సువార్త విత్తనం నాటాలని నా తండ్రి వారిని వాడుకొని మీ కృప చేత, మీ మహిమ చేత, మీ నడిపింపు చేత ఒక గొప్ప సంఘాన్ని నా తండ్రి మీరు స్థాపించినందుకు మీకు స్తోత్రములు. నా తండ్రి అక్కడ పని జరగడానికి కర్త కర్మ క్రియగా అన్ని విషయాల్లో మీ కుమారుడు నిలబడి ఉన్నాడు కనుక నా తండ్రి మీ పై వారిని గౌరవించమని మీరు మీ లేఖనాల ద్వారా చెప్పి ఉన్నారు కనుక నా తండ్రి ఈ రీతిగా గౌరవించడానికి మాకు అవకాశం ఇస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున
బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేనేలేను నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను మీ అందరికీ వందనాలు. రాజుగారి కృష్ణ గారికి కూడా చేతులు వందనాలు. ఈ రకంగా చేయాలని ఆశ తల్లిదండ్రులు లేకుండా నేను బలవంతంగా చేయను. మీరందరూ కూడా నాకంటే ఎక్కువ స్థానంతో ఈ పనిలో పాల్గొన్నారు. రాజుగారి కృష్ణ ప్రజలందరూ పొందారు. ఎన్టీఆర్ నగర్ కృష్ణ దగ్గరికి చెప్పేదంటే చాలా మంది లేరు. కానీ గత నెల రోజులుగా కరుణాకర్ గారు చెప్పిన ప్రకటన నాకు తెలియదు, నాకు ఎవరో చెప్తుంది. బాబీ ఇంకో 30 ఏళ్ళు కరుణాకర్ గారు అన్నారు. బాబీ రాడి ఎవ్వరు బొమ్మలోకి వస్తే కరుణాకర్ గారు కనపడితేనే నారాయణ రోడ్డుకి ఎవ్వరు రాదు. బాబీకి అంత ఉత్సాహం ఉంటే ఇంకో గాంధీనగర్ జవహర్లాల్ నెహ్రూ ఇంకో 30 ఏళ్ళు కరుణాకర్ గారే ఉంటారు. అర్థమైందండి? ఇక్కడ దేవుడి పని నిలబెట్టిన వ్యక్తి, దీనికోసం రక్తం దారబోసిన వ్యక్తి తన జీవితాన్ని అర్పితం చేశారు. ఎవ్వరు 30 ఏళ్ళే తర్వాత ఒప్పుకుంటే మనం అప్పుడు ఏమన్నా చూద్దాము. సంఘం తరఫున కరుణాకర్ గారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. మీ వల్లే మేము రాజీనగర్లో అట్లా లోపల కూర్చొని ఫ్యాన్లు వేసుకొని ప్రశాంతంగా ఆరాధించుకుంటాం. దేవుడిని మిమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాం. ప్రత్యేకించి రాజీనగర్లో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో 35 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. మొట్టమొదటి అనుభూతిని ఈరోజు ఎంత ఘనత, ఎంత గొప్ప స్థితి రావడం